హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగు పద్మ. రోజు ఈ పచ్చళ్ళు, కర్రీస్ తిని తిని బోరుగట్టిపోయిందండి నాకైతే. సో, ఈరోజైతే నేను స్పెషల్‌గా నాకు ఎంతో ఇష్టమైన ఆలు ముద్ద ఫ్రై అయితే చూపిస్తానండి. ఆంధ్ర సైడ్ అయితే చాలా టేస్టీగా చేస్తారు ఇది. ఎక్కడైనా చేస్తారనుకోండి. ఎక్కువగా భోజనాలు పెడతారు కదండీ! బంతుల్లో గాని అలాగ బాగా చేస్తారు. సో, నేను చూపిస్తాను సింపుల్‌గా. 1 కేజీ ఆలు అయితే తీసుకున్నాను. అవైతే కట్ చేసుకొని సగం ముక్కలు కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెడదాం. ఒక 5 విజిల్స్ వస్తాయి. ఈలోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను కావాల్సినవన్నీ. మిర్చి, అల్లం, ఆనియన్, బఠానీ, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కారం అయితే వేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని బరగబరగ్గా పట్టించేసుకుందాం. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో బరగబరగ్గా. అలా చాలు. మరి మెత్తగా పేస్ట్గా ఉంటే బాగోదు టేస్ట్. కొంచెం నోటికి తినేటప్పుడు నోటికి తగులుతుంటే బాగుంటుంది. ఓకేనా. బాగా వేడి మీద ఉన్నాయండి. అయిపోయింది 5 విజిల్స్. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆలు లోపల ఉడుకుతుంది, బయట ఉడకదు. అలాగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసి కొంచెం కరివేపాకు వేసి 1 రబ్బ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే బఠానీ వేద్దామండి. బఠానీ టేస్ట్ వేరు. అందులో నేను 1 కేజీ బఠానీ తీసుకున్నాను అండి. అవి ఏం చేయాలి? సో అన్ని వెజిటేబుల్స్లో యాడ్ చేస్తున్నాను, ఏ కూరలో అయినా సరే. అందుకే ఈ మధ్య నేను చేసే వంటలలో పచ్చి బఠానీ తగులుతున్నాయి. బఠానీ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో సాల్ట్ కూడా యాడ్ చేశాను. మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేలోపు ఒక చిటికెడు పసుపు యాడ్ చేద్దాం. కలర్ఫుల్గా వచ్చింది కదా మంచిగా. హెల్త్కి కూడా మంచిదండోయ్. నేను ఏదో చెప్పాను వేసుకుందామని కాదు. పసుపు వేస్తే యాంటీబయాటిక్ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే కారం వేసుకున్నామో మసాలా కారం, సో దాన్ని అయితే యాడ్ చేసేసాను. మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆలు ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్మాష్ చేసేసాను మొత్తాన్ని. వాటిని కలుపుకుందాం. కొంచెం ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. ఇన్ని కేజీ ముక్కలు కాబట్టి నాకు సరిపోయిందండి ఆయిల్. చూడండి ఆయిలే లేదు. కొంచెం సంబర్ కారం అయితే వేసాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేద్దాం. ఎంత బాగుంటుందండి తింటే. ఒక్కొక్క ముద్ద సూపర్గా అంటే సూపర్ ఉంటుంది. అన్నంలో తింటే అసలు మైమరిచిపోతాం, అంత బాగుంటుంది ఆలు ఫ్రై అనేది. ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారులే. ఆలు అందరికీ ఇష్టం అనుకోండి. చేసే పద్ధతిలో కూడా వేరే వేరే రకాలుగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడైతే బంద్ చేసేద్దాం గ్యాస్. సూపర్గా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ.